హిరణ్యవర్ణం హరిణీమంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయ అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణలు చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో 8వ రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్ర పర్వదినాన జగన్మాత దుర్గమ్మ సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ సన్నిధిలో శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బెజవాడ దుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ సన్నిధిలో అన్నిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. ఇవాళ ప్రత్యేక మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. సో ఇదే స్పెషల్ కదా అమ్మవారికి, దానికోసం అని చెప్పేసి కుంకుమార్చన అంటే అమ్మవారికి ఇష్టం కుంకుమ అంటారు. అంటే మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 20-30 సంవత్సరాలు. ప్రతి మూలా నక్షత్రం రోజు వస్తాను, అష్టమి రోజు వస్తాను, దుర్గాష్టమి రోజు వస్తాను, మళ్ళీ మూలా నక్షత్రం రోజు వస్తాను. చాలా హ్యాపీగా ఉంది అండి ఆపర్చునిటీ వచ్చినందుకు. సో లైక్ ఇలా అమ్మవారి అనుగ్రహం లేకుండా ఇలా అమ్మవారి పూజ చేసుకోవడం అందరికీ అవ్వదు. సో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలా ఈ టైంలోనే డాడీ చైర్మన్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీనికి అందరికీ ఆయన పొజిషన్కి ఖచ్చితంగా బాగా చేస్తారు, ఇంక మంచి పేరు తీస్తారు, అందరికీ మంచిగా దర్శనం అవ్వాలని కోరుకుంటూ ఇలానే మాలానే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. గతంలో ఎప్పుడన్నా మీరు ఇక్కడికి వచ్చి కుంకుమ పూజలు నిర్వహించారు? కుంకుమ పూజ చేయలేదు, కానీ అసలు రోజు 9 రోజులు నడిచి వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. మేము లైనుల్లో 2 గంటలు 3 గంటలు పట్టి అందరూ నడిచి వచ్చిన రోజులు, నేను మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నడిచి వచ్చిన రోజులు ఉన్నాయండి. కానీ ఊహించారా ఒక రోజు వస్తుంది ఇంతటి ప్రాచుర్యం కలిగినటువంటి ఆలయానికి చైర్మన్ కుటుంబం వస్తుంది దక్కుతుంది అని? అంటే అనుకోలేదు. ఖచ్చితంగా ఇలానే వస్తామని ఎప్పుడు అలా అనుకోలేదు. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి మంచిగా చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది అని మాత్రం నమ్మి అమ్మవారి దగ్గరికి వస్తుంది మాత్రం ఎప్పుడు నమ్మే వచ్చామండి. అలానే జరిగింది. సో చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని లక్ష కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ సరస్వతీదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉభయదాతల కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. జై భవాని. సో అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి. సో ఈరోజు మూలా నక్షత్రం చాలా చక్కగా కుంకుమ పూజ కానీ బయట ఈ ఇయర్ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయో అందరం చూస్తూ ఉన్నాం. సో ఇలానే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అన్నీ కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనకు కలగాలని కోరుకుంటూ అందరికీ మూలా నక్షత్రం సందర్భంగా దర్శనం బాగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాల నుండి ఈ మూలా నక్షత్రం రోజు అమ్మవారి దర్శనం తీసుకోవాలని ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్నాం. అనుకోకుండా మా అమ్మగారిని, ఆమె వయసు 70+ అండి, అమ్మవారు రప్పించింది. అందరూ అన్నారు పెద్దవాళ్ళని ఎలా తీసుకుని వస్తున్నారు, కుదరదు ఈ జనంలో, చాలా గంటలు టైం పడుతుంది దర్శనం చేసుకోవడానికి అని చెప్తున్నారు. కానీ ఆ అమ్మవారి దయ ఉండటం వల్ల మమ్మల్ని తీసుకుని వచ్చి ఆమెని మేమందరం తెనాల నుండి ఇంతసేపు నుంచొని దర్శనం, అది కూడా మామూలుగా కూడా కాదండి, గడప వరకు అమ్మవారు రప్పించుకున్నారు. అమ్మవారి కృప మామూలుగా కాదండి. ఆమె దయ ఉంటే అన్నీ ఉన్నట్టు అన్నట్టు మళ్ళీ ఇంకొకసారి అమ్మవారు మా విషయంలో నిరూపించారు. ఎందుకంటే మేము అంత దూరం అంత వయసులో ఆమె మెట్లు ఎక్కి అన్నీ దాటుకొని ఇక్కడి వరకు వస్తే అమ్మవారు మమ్మల్ని గడప వరకు దర్శనం ఇప్పించారంటే ఇంతకన్నా ఇంకా ఆనందం ఏం కావాలండి. చాలా కృతజ్ఞతలు. ఇంకొకటి స్టాఫ్ కూడా ఇక్కడ చాలా కోఆపరేట్ చేస్తున్నారండి. రిక్వెస్ట్ చేసాం, మేము అందరినీ అడిగి రిక్వెస్ట్ చేసుకుని వచ్చాము. చక్కగా పెద్దవాళ్ళని చెప్పి చక్కగా పంపించారు. పూజలు కానీ ఇక్కడ పోలీసు సిబ్బంది కానీ ఈఓ గారికి నా కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఎందుకంటే మా మదర్ వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్, ఆమెని దృష్టిలో పెట్టుకొని కూడా మేము రిక్వెస్ట్ చేసాము, అయినా పంపించారండి. చాలా థ్యాంక్ యూ అండి, సో మచ్. ఇట్లా ఎప్పుడూ చూడలేదు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది.
ఓకే థ్యాంక్ యూ. కుంకుమ పూజ చేసాము, లైన్లో కూడా ఏమి ఇబ్బంది పడకుండా వచ్చాము. బస్సులు ఎక్కించుకొచ్చారు, చక్కగా దించారు, కుంకుమ పూజ చేసుకున్నాము, వచ్చేసాము. అమ్మవారిది మూలా నక్షత్రం రోజు కుంకుమ పూజ గతంలో ఎప్పుడైనా చేశారా? గతంలో చేసాం కానీ ఇంత ఫ్రీగా ఎప్పుడు చేయలేదు. మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో బాగా చేసాము. కుంకుమ మహిళలకి ఏంటి అసలు సంబంధం? కుంకుమ మహిళలకి ఏంటంటే ప్రాతినిధ్యము, మంచిగా అమ్మవారి చల్లగా చూడాలని ఆశీర్వదిస్తుందని కుంకుమ పూజకి వచ్చాము.